Welcome to the math class. Today I'm discussing about some more problems on coplanar lines. Problem: show that the lines 7x minus 4y plus 7z plus 16 equal to 0, that is equal to 4x plus 3y minus 2z plus 3, and x minus 3y plus 4z plus 6 is equal to 0, that is equal to x minus y plus z plus 1 or coplanar or coplanar. Find the plane containing the line solution. See here, we observe and we compare the last problem and this problem. లాస్ట్ క్లాస్ లో జరిగిన ప్రాబ్లమ్ ని మీరు కంపేర్ చేయండి, అలాగే ఇప్పుడు జరగబోయే ప్రాబ్లమ్ ని కూడా ప్లీజ్ కంపేర్ దీస్ టూ ప్రాబ్లమ్స్. We observe the two lines are different, that two lines are symmetrical form, but these two lines are general form of the equation of the line. రెండు ప్లేన్స్ తో ఫామ్ అయ్యే దాన్ని లైన్ ఈక్వేషన్ అంటారు. ఈ రెండు ప్లేన్స్ తో ఫామ్ అయ్యింది. సో రెండు ప్లేన్స్ ఈక్వల్ టు 0 కనుక అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లైన్. ఇట్లా లైన్ ఈక్వేషన్స్ ఇలా ఇస్తే అప్పుడు కూడా దీస్ టూ లైన్స్ ఆర్ కోప్లానర్ అని చెప్పాలి. అండ్ ఆల్సో ప్లేన్ కంటైనింగ్ ద లైన్, అది నార్మల్. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే దీస్ టూ గివెన్ లైన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సిమెట్రికల్ ఫామ్. ఈ రెండింటిని సిమెట్రికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి మన ఓల్డ్ ప్రొసీజర్ చేస్తాం. ఆల్రెడీ నిన్న చేసాం కదా ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఫస్ట్ నా టార్గెట్ ఇప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చిందనమాట మనకి. ఒకవేళ లైన్ ఈక్వేషన్స్ కనుక ఇలా ఇస్తే we can convert these two line equations to symmetrical form లోకి కన్వర్ట్ చేసుకొని then we will continue the old procedure. We get the two lines are coplanar and also plane containing the line, right? So first write the given lines are 7x minus 4y 7x minus 4y plus 7z plus 16 is equal to 0 plus 16 is equal to 0, that is equal to 4x plus 3y minus 2z plus 3. So this is equation 1. And x minus 3y plus 4z plus 6 is equal to 0, x minus y plus z plus 1. This is equation 2. So నా టార్గెట్ ఏంటంటే దీస్ టూ లైన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సిమెట్రికల్ ఫామ్ లో కావాలి. సిమెట్రికల్ ఫామ్ లో కావాలి అంటే ఈ లైన్ యొక్క డిఆర్స్ కావాలి, ఈ లైన్ యొక్క డిఆర్స్ కావాలి. కాబట్టి ఆ డిఆర్స్ ని ఏమనుకుందామంటే లెట్ L1 M1 N1 be direction cosines of line 1 అంటే దీనికి, అలాగే దీనికి కూడా నేను తర్వాత ఫైండ్ అవుట్ చేస్తా. line 1. Now equation 1 is perpendicular to the line. అంటే that implies perpendicular కాబట్టి L7L1 minus 4M1 plus 7N1 is equal to 0. So this is equation 3. అలాగే అండ్ సెకండ్ ప్లేన్ కూడా ఉంది కదా, ఇందులో కూడా 4L1 plus 3M1 minus 2N1 is equal to 0. So this is equation 4. Solving 3
and 4. That implies L1 by 8 minus 21, M1 by 28 plus 14, N1 by 21 plus 16. 21 plus 16. ఇది ఎలా వచ్చిందో ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటిది? సెకండ్ ఈక్వేషన్ లో ఇది L1, M1, N1 అండ్ ద కాన్స్టెంట్ C అన్నమాట. సో మైనస్ దీనికి ఏం రాస్తారు? -4 7 7 -4. దీనికి ఏం రాస్తారు? 3 -2 4 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే we get this one. కాబట్టి therefore L1 M1 N1 that is equal to 21 లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 13. సో -13 and 28 plus 14 means 42 and 21 plus 16 that is equal to 37. This is the L1 M1 N1. Put Z is equal to 0. Put Z is equal to 0 అయితే then ఫస్ట్ దాంట్లోనే పెట్టేసేయండి. 7x minus 4 ఆల్రెడీ ఈ మోడల్ చేసాం మనము. 16 is equal to 0. సో మనకి ఈక్వేషన్స్ ఎన్ని అయినాయి? 1 2 3 4 అయినాయి కదా, దీన్ని 5 అనండి. అండ్ రెండో ప్లేన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తే 4x plus 3y plus 3 ఓన్లీ z is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనా. 6 సాల్వింగ్ 5 and 6 సాల్వింగ్ 5 and 6 ఇందాకలాగా సాల్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి కాబట్టి x by -12 -48 దట్ ఈస్ ఈక్వల్ టు y by 64 -21 కాన్స్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 21 plus 16. ఇది తెలుసు కదా, ఎక్స్ వై జెడ్ జీరో అయిపోతుంది అంటే కాన్స్టెంట్. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ దాంట్లో -4 16 7 -4. ఇక్కడ వచ్చింది ఎంత అవుతుంది? 3 3 4 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వీ గెట్ దిస్ వన్. అంటే దట్ ఇంప్లాయిస్ ఎక్స్ వై జెడ్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది కదా. ఇది 0 అనుకున్నాం కదా. సో మనకి ఏమొచ్చింది? XY మాత్రమే రావాలి కదా. XY మాత్రమే వస్తే జెడ్ లో 0 పెట్టేస్తాం. కాబట్టి ఇది బై ఇది అంటే ఇది ఎంత అవుతుంది? 37 అవుతుంది. అంటే ఇది -48 -12 అంటే -60/37. రెండోది 43 డివైడెడ్ బై 37. ఎలాగో థర్డ్ పాయింట్ జెడ్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి therefore ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ లైన్ ఇన్ సిమెట్రికల్ ఫార్మ్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. x plus x1 అంటే x minus x1 కదా. x minus x1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 60/37 by L1 అంటే మనకి -13 వచ్చింది పైన. దట్ ఈస్ ఈక్వల్ టు y minus y1. y1 ఎంత వచ్చింది మనకి? 43/37 బై అక్కడ మనకి 42 వచ్చింది. z minus z1. సో z 0 అనుకున్నాం కదా, 0/37. సో ఒకటి సిమెట్రికల్ ఫామ్, ఒక లైన్ వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇలాంటి లైన్ ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రొసీజర్. లెట్ L1 M1 N1 బి ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద లైన్ 1 కదా, ఈసారి 2 కి అనమాట. సో ఇక్కడికి రండి. లెట్ సేమ్ ప్రొసీజర్. లెట్ L2 M2 N2 బి డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ లైన్ 2. కాబట్టి ఆ లైన్ 2 అన్నప్పుడు దట్ ఇంప్లాయిస్ అప్పుడు ఏమొస్తుంది? మనకు రెండు ప్లేన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ 1 అంటే x ఉంది అక్కడ కాబట్టి L2 minus 3M2 plus 4N2 is equal to 0. So this is equation 5 6 7 కదా, 7. and రెండో లైన్ L2 minus M2 plus N2 is equal to 0. equation 8. solving 7 and 8 మనకి సిమెట్రికల్ ఫామ్ లోకి రావడం కోసం ఇదంతా. కాబట్టి దట్ ఇంప్లైజ్ L2 by -3 plus 4 that is equal to M2 by 4 minus 1 N2 by -1 plus 3. So therefore L2 M2 N2 is equal to 1 3 to DCs వచ్చేసినాయి అనమాట. put Z is equal to 0. put Z is equal to 0. then
ఆ ప్లేన్ లో పెట్టేస్తే ఎక్స్ మైనస్ 3y z ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 9. అండ్ రెండో ప్లేన్ లో కూడా ఎక్స్ మైనస్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి 0 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 10. సాల్వింగ్ 9 and 10, 9th ఈక్వేషన్ అండ్ 10th ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దీనికి -3 ఒకటి 6 ఒకటి 1 -3 దానికి -1 1 1 -1. సో వి గెట్ x by -3 plus 6, y by 6 minus 1, and z అంటే 1 పెట్టుకోండి కాన్స్టెంట్. 1 by z ఈక్వల్ 0 పెట్టుకున్నాం కదా, -1 plus 3. సో ఇది బై ఇది బై ఇది అంటే దట్ ఇంప్లాయిస్ x, y దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది 3/2. సో 3/2, 5/2 అంటే z ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి z వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి దేర్ ఫోర్ xyz ఈజ్ ఈక్వల్ టు 3/2, 5/2, 0. సో xyz వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మనకి దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈస్ x minus x1 అంటే 3/2 by L1. L1 అంటే మనకి పాయింట్ ఎంత వచ్చింది, ఇది కదా L2 కదా, L2 M2 1 3 2 వచ్చింది కదా. సో 1 దట్ ఈస్ ఈక్వల్ టు y minus 5/2 by 3 దట్ ఈస్ ఈక్వల్ టు z minus 0/2 ఈజ్ ఈక్వల్ టు 2 అంటూ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్, అక్కడ ఎంత అనుకున్నాము, ఇది క్యాపిటల్ 1 అన్నాం కదా, దిస్ ఈజ్ క్యాపిటల్ 2. సో ఇది కూడా సిమెట్రికల్ ఫామ్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు దేర్ఫోర్ 2 మనకి 2 సిమెట్రికల్ లైన్స్ వచ్చేసినాయి. దీన్ని ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు ఆర్ సే. దీన్ని ఏమనుకుందాము, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎస్ సే, ఎస్ అనుకోండి. అప్పుడు దేర్ఫోర్ ఎనీ పాయింట్, ఇక్కడ నుంచి నార్మల్ ప్రొసీజర్ నిన్న చేసాం కదా మనము, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ 1 ఆన్ ద లైన్ capital 1 that is equal to, దాన్ని p అనుకుందాము, p is equal to -13 r -60/37, తెలిసి ఎలా తెలియాలి మనకి, 42r plus 43/37, 37r. అలాగే అండ్ ఎనీ పాయింట్ on line 2, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ 2 అంటే దాన్ని q అనుకుందాము, q is equal to 3 plus 3/2, సారీ ఇది s plus 3/2, 3s plus 5/s కి 5 కి డిఫరెన్స్ చూడండి జాగ్రత్తగా, 5/2, 2s. సో దిస్ ఇస్ ద q అనే పాయింట్. ఒకవేళ ఇఫ్ p is equal to q అయితే, అంటే అందులో ఉన్న ఫస్ట్ పాయింట్ ఇందులో ఉన్న ఫస్ట్ పాయింట్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, -13r -60/37 ఇది ఫస్ట్ది ఈజ్ ఈక్వల్ టు సెకండ్ అది, అంటే ఇది అనమాట ఈ పాయింట్ ని ఈక్వల్ టు పెడతాం, డైరెక్ట్ ఇటువైపు తీసుకొచ్చేస్తాను. సో -s -3/2, సో ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఎంత దాకా వచ్చింది మనకి, 10 దాకా వచ్చిందా, రైట్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 11. ఓకేనా. తర్వాత ఇక్కడ వరకు ఒకటి. సరే, అందులో ఉన్న సెకండ్ పాయింట్ అంటే 42r ప్లస్ 43/52 -3s ఇటు యువతలకు వచ్చేస్తుంది కాబట్టి +5/2 అవతలకు వచ్చేస్తుంది కాబట్టి -5/2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 12. అండ్ థర్డ్ వన్ ఏంటిది, అక్కడ 37r ఒకటే ఉంది, -2s ఈజ్ ఈక్వల్ టు 2s కాబట్టి యువతలకు వస్తే -2s ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 13. ఈ 3 ఈక్వేషన్ నుంచి మనకి r అండ్ వాల్యూస్, s అండ్ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బై 1 వేసుకొని ఇక్కడ LCM చేస్తే ఎంత అవుతుంది, 37 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లాయిస్
ఎల్సిఎం చేస్తే 37 ఇంటూ 2 అంటే 74. 1 ఇంటూ 74 టైమ్స్ 74 ఇంటూ 13. 74 ఇంటూ 13 అంటే 12 2 6 9 -96 మైనస్ ఉంది కాబట్టి -96 మైనస్ ఈ 37 ఇందులో 2 టైమ్స్ 2 ఇంటూ 160 అంటే 120. 120 మైనస్ ఇక్కడ బై 1 వేసుకొని 74 టైమ్స్ అంటే 74 ఎస్ మైనస్ ఈ 2 వచ్చి ఇందులో 37 టైమ్స్ 37 ఇంటూ 37 ఇంటూ 3 37 ఇంటూ 3 అంటే 1111 37 ఇంటూ 3 1111 1111 సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఇక్కడ 6 ఉంటుంది 6 అంటే -962 6 -74 ఎస్ మైనస్ ఈ రెండింటికి మైనసే కాబట్టి అప్పుడు మీకు ఎంత వచ్చింది ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 2 -231 ఈజ్ ఈక్వల్ టు 0. చెక్ చేయండి మీరు కూడా మిస్టేక్ అయితే నాకు రెస్పాండ్ అవ్వండి. సో ఇక్కడ నెగిటివ్ మైనస్ కామన్ తీసేస్తే 962 ఆర్ ప్లస్ 74 ఎస్ ప్లస్ 231 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 11 అనేసాం కదా. సో ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఓకేనా, ఈ ఈక్వేషన్ వచ్చింది. ఆ తర్వాత అండ్ ఇక్కడ నుంచి కూడా చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది 52కి 2కి 52కి 2కి 52నే ఎల్సిఎం పెద్ద నెంబర్ కాబట్టి 52 ఎల్సిఎం కట్టడం వచ్చు కాబట్టి చూడండి. సో ఇక్కడ బై 1 అంటే 52 టైమ్స్ 52 ఇంటూ 42 అంటే నా దగ్గర క్యాల్సి ఉంది. సో 2184 6 ప్లస్ ఈ 52 ఇందులో 1 టైం 1 ఇంటూ 43 అంటే 43 టైమ్స్ -1 అంటే 52 టైమ్స్ 52 ఇంటూ 3 అంటే 156 ఎస్ మైనస్ ఈ 52 ఇందులో 26 టైమ్స్ 26 ఇంటూ 5 అంటే 130 టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే దట్ ఇంప్లైజ్ 2184 ఆర్ మైనస్ 156 ఎస్ ఎస్ మైనస్ 130లో నుంచి 130లో నుంచి 43 పోతే -87 ఈ 52 అవతలకు వస్తే ఈక్వల్ టు 0 అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 12 13 కదా, రైట్ ఇలా ఉంచేద్దాం దీన్ని. లేకపోతే 13 కదా, దిస్ ఈజ్ 14 అనండి అండ్ దిస్ ఈజ్ 15 అనండి. అలాగే 37 ఆరు 37 అంటే దీన్ని ఇంకా మనం ఏం చేయలేము, ఇది 37 ఆర్ ఇలా ఉంచేద్దాం. సో దాని నెంబర్ 13 దీని నెంబర్ 13 రోల్ నెంబర్ అంటే ఈక్వేషన్ నెంబర్ 13. ఇప్పుడు నౌ సాల్వింగ్ ఈ చిన్న ఈక్వేషన్స్ ఏదైతే ఉందో తీసుకోండి. ఇక్కడ 14 అను ఇది చిన్నది ఈక్వేషన్ గా దీన్ని తీసుకోండి. తర్వాత వచ్చిన 2 వాల్యూస్ ని 6 వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో సరిపోతుంది అనమాట. సో 14 13 అంటే నౌ సాల్వింగ్ 13 అండ్ 14 సాల్వ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ కదా 74 ఇది కదా 74 231 962 74. సో ఇందులో నుంచి -2 ఒకటి 0 ఒకటి 37 అలాగే -2 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే we get some r by 0 plus 462 that is equal to s by ఇది ఇంటూ ఇది మైనస్ ఇది 231 ఇంటూ 37 అంటే 8547 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై ఇది ఇంటూ ఇది అంటే -1924 -2738 అంటే ఫైనల్ గా మనకి దట్ ఇంప్లైజ్ r is equal to 462 divided by -4662 అయితే అండ్ s is equal to 8547 divided by -4662 అంటే దట్ ఇంప్లైజ్ r is equal to -11 అంటే 42 టేబుల్ తీసుకుంటాం, రెండిట్లో క్యాన్సిల్ చేయండి, -11/111 అండ్
ఎస్ ఈజ్ ఈక్వల్ టు -11/6. ఇది బిగ్ నెంబర్ కదా, మన డినామినేటర్ లో బిగ్ నెంబర్ ఉంది కాబట్టి అప్పుడు మనకి ఇప్పుడు ఏం చేద్దాము, సబ్స్టిట్యూట్ అంటే దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ ఆర్ అండ్ ఎస్ వాల్యూస్ ఇన్ మనం ఏది తీసుకున్నాము, ఈ రెండు తీసుకున్నాం కాబట్టి చాలు, ఇక్కడ పెట్టేసేయండి, 15 లో పెట్టేసేయండి. ఇన్ ఈక్వేషన్ 15 చేసుకుంటే ఇట్ ఈజ్ 15, ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్. ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్. ఒకవేళ ఇందులో పెట్టాలి, ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎస్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఇది ఎగ్జాక్ట్ గా సాటిస్ఫై అవుతుంది. అవ్వకపోతే కుదరదు, ఇంకా మనకి ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్. సో దేర్ ఫోర్ ద టూ లైన్స్ ఆర్ intersecting. కాబట్టి ఇంటర్సెక్టింగ్ అండ్ కోప్లానర్ ఇంటర్సెక్టింగ్ అండ్ కోప్లానర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇంటర్సెక్టింగ్ అయింది, ఎక్కడైందో మనకు తెలియదు కదా. నౌ టు ఫైండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, POI మీన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ ఆర్ వాల్యూలు ఎస్ వాల్యూలు తీసుకెళ్లి మీకు అక్కడ పిలో కానీ క్యూలో కానీ ఏదో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఇది బిగ్ నెంబర్ అయిపోతుంది, 111 వచ్చింది కాబట్టి ఎస్ వాల్యూ తీసుకెళ్లి మీరు ఎస్ అని ఏదనుకున్నారు, ఈక్వేషన్ 2 అనుకున్నారు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ అనుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, 1 లో పెట్టాలి. ఆర్ పాయింట్ తీసుకొచ్చి పెట్టారంటే ఇందులో పెట్టండి, అప్పుడు మీకు ఒక పాయింట్ వచ్చింది. ఓకేనా, ఈ పాయింట్ కాదు, PQలో పెట్టాలి. ఎక్కడ, ఇగో ఇది ఇందులో పెట్టాలి, క్యూలో పెట్టాలి. లేదా మీరు ఆర్ పెడదాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇందులో పెట్టండి, పి అనే పాయింట్లో పెట్టండి. కాబట్టి నేను ఎస్ అనే పాయింట్ తీసుకుంటాను, ఎస్ అనే వాల్యూని ఎస్ అనే పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్, నేను ఎస్ వాల్యూ తీసుకెళ్ళి ఎస్ అనే పాయింట్లో పెట్టబోతున్నాను. కాబట్టి అండ్ క్యూ అనే పాయింట్, PQ కదా, క్యూ అనే పాయింట్, ఎస్ ఎక్కడైతే ఉందో అక్కడ అనమాట. సో -11/6 ప్లస్ 3/2 కామా 3 into 11/6 ప్లస్ 5/2 కామా ఇంకో థర్డ్ పాయింట్ ఏంటిది, ఎస్ 2 into S అంటే -11/6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఇక్కడ మైనస్ మీకు 2/6 -18/6 -11/3 వచ్చింది అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1/3 -3 -11/3. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇదే ఆర్ వాల్యూని తీసుకెళ్ళి మీరు పిలో పెట్టినా సేమ్ పాయింటే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కావాలి, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కంటైనింగ్ మీరు లైన్ 1 తీసుకుంటారా 2 తీసుకుంటారా, ఏదో ఒకటి తీసుకోండి. నేను ఈక్వేషన్ 2 తీసుకుంటా, అంటే ఈ లైన్ తీసుకుంటాను, సెకండ్ లైన్ తీసుకుంటా. మీరు ఫస్ట్ లైన్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ లైనే తీసుకోండి, నో ప్రాబ్లం. ఈస్ mod x minus 3/2 y minus 5/2 z minus 0 by L1 M1 N1 L2 M2 N2 that is equal to 0. So that find out చేస్తే x minus 3/2 into 37 into 3 అంటే 111 minus 42 into 2 అంటే 84. అలాగే మైనస్ y minus 5/2 into తీసేస్తే 37 plus 26. అలాగే ప్లస్ z ఇంటూ ఇది అది తీసేస్తే 42 minus into minus plus 39. that is equal to 0. That implies 27x minus 81/2 minus 63y plus 315/2 plus 81 z that is equal to 0. ఇప్పుడు ఏమొస్తుందంటే 27x minus 63y plus 81z, ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే
315 లో నుంచి 81 తీసేస్తే 5 లో నుంచి 1 పోతే 4. బిగ్ నెంబర్ కాబట్టి ప్లస్ ఏ వచ్చింది 4. అండ్ 1 లో నుంచి పెడితే 11 నుంచి ఎటు పోతే 3. ఇక్కడ 3 అంటే 2 ప్లస్ 232/2 is equal to 0. So that implies 27x minus 63y plus 81z plus 117 equal to 0. So 3 table common తీస్తే 9x minus 21y 21y plus 27z plus 117 అంటే 39 equal to 0. మరలా that implies 3 table 3x minus 7y plus 9y 9z plus 13 is equal to 0, which is the required equation of plane. Hence solved. So this is the procedure. We have to find any two lines are coplanar. The given lines are in the form of general equation of the line. General form లో ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా తీసుకొని రావాలి? నార్మల్ సిమెట్రికల్ ఫామ్ లోకి తీసుకొని రావాలి. సిమెట్రికల్ ఫామ్ లోకి తీసుకొచ్చి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాని నుంచి మనం నార్మల్ గా మనం ఓల్డ్ ప్రొసీజర్ ఉంది కదా కోప్లానర్ లైన్ అలా ఫైండ్ అవుట్ చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చి ద నెక్స్ట్ టాపిక్ ఈస్ స్క్యూ లైన్స్. దీనికన్నా బిఫోర్ ఇంకొక ఏదైనా ప్రాబ్లం చేద్దాం, ఎందుకంటే ప్రాబ్లం నెంబర్ 2 find the equation of the line, find the equations of the line passing through the point 1 1 1 and intersecting the lines 2x minus y minus z minus 2 is equal to 0. That is equal to x plus y plus z minus 1, and x minus y minus z minus 3 equal to 0. That is equal to 2x plus 4y minus z minus 4. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఒక లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లైన్ ఈక్వేషన్ అంటే ఏం చేస్తారు మనము, ఒక సిమెట్రికల్ ఫామ్ కానీ ఒక లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x మైనస్ x1/L, y మైనస్ y1/M, z మైనస్ z1/N. అంటే ఆ లైన్ ఈక్వేషన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీరు ఒక పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. x1 y తర్వాత డిఆర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో 2 ప్లేన్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సొల్యూషన్. given lines are 2x minus y minus z minus 2 is equal to 0. That is equal to x plus y plus z minus 1. So this is equation 1. And x minus y minus z minus 3 is equal to 0. That is equal to 2x plus 4y minus z minus 4. So this is equation 2. Let the equation to the line, to the plane, equation to the plane containing 1 and passing through 1 1 1 will be
ఓకేనా. చూడండి, లెట్ ద ఈక్వేషన్ టు ద ప్లేన్, మనం ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇంకొక ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు కలిపితే లైన్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా. సో అందుకని ఈ రెండు లైన్స్ ఇచ్చేసాడు కదా, ఇదొక ప్లేన్ ఇదొక ప్లేన్, రెండు ప్లేన్స్ తో కలిపిన లైన్ అనమాట. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఓకేనా. సో రెండు లైన్స్ ఇచ్చాడు. నౌ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కంటైనింగ్ 1 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్, అంటే ఇది x1 y1 z1 అనుకోండి. అంటే ఇది ఏమవుతుంది, రెండు ప్లేన్స్ కదా, పాయింట్ ఇచ్చేసాడు కాబట్టి విల్ బి అంటే దట్ ఇంప్లైస్, దీన్ని ఎలా రాస్తానంటే 2x మైనస్ వై మైనస్ జెడ్ మైనస్ 2, ఇదొక ప్లేన్ ప్లస్ లాంబ్డా ఇంటూ π2. తెలుసుగా, రెండు ప్లేన్స్ ఇచ్చినప్పుడు π1 ప్లస్ లాంబ్డా π2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉందిగా మనకి. అలాగే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ -1, ఇది π1 ప్లస్ లాంబ్డా π2 ఈక్వల్ టు 0. అందుకని ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఇంప్లైస్ 2 -1 -2 ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ 1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైజ్ -2 + 2 క్యాన్సిల్, -2 ప్లస్ లాంబ్డా -1 క్యాన్సిల్. అంటే మీకు టోటల్ గా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. therefore required plane is x -1 is equal to 0. మళ్ళీ ఈ లాంబ్డా వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో వీ గెట్ దిస్ లైన్ x -1 is equal to 0. ఓకేనా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మొత్తం అయిపోద్ది, మొత్తం 0 అయిపోద్ది అన్నమాట లాంబ్డా వాల్యూ. ఓకేనా. సో మీకు ఏమవుతుంది, ఇక్కడ 1 1 1 పెట్టేశారు అనుకోండి, -2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా మీకు x -1 is equal to 0 అయిపోతుంది. లాంబ్డా వాల్యూని తీసుకువెళ్ళి ఈ పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూస్ వచ్చేస్తుంది. అప్పుడు x -1 is the required plane is x -1 is equal to 0. లాంబ్డా 0 పెట్టామనుకోండి, 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోద్ది. అప్పుడు 2x మైనస్ వై మైనస్ జెడ్ -2 is equal to 0. 2 -1 -1, 2 -1 అంటే అప్పుడు 2x - x మైనస్ వై ఇంటి ఇక్కడ చూడండి, ఈ -x యువతలకు వస్తే +x +x యువతలకు వస్తే -x అయిపోతుంది. అప్పుడు 2x - x అంటే x, ఇక్కడ -y ఉంది, -y -2y -z +z. ఓకే, x y క్యాన్సిల్, z క్యాన్సిల్, -2 ప్లస్ -2 -2 -1 -3. ద రిక్వైర్డ్ ప్లేన్ ఇది వచ్చిందా, x -1 ఇది రెండో దానికి చూద్దాం ఆగండి. that is equal to let the equation to the plane containing 2 and passing through 1 1 1 will be x -y -z -3 ప్లస్ దానికి లాంబ్డా అని పెట్టారు కదా, దానికి మ్యూ పెడతాం. దీనికి 2x + 4y -z -4 ఈక్వల్ టు 0. అంటే therefore 1 -1 -1 -3 ప్లస్ మ్యూ ఇంటూ 2 + 4 -1 -4 is equal to 0. అంటే therefore mu is equal to 4. therefore required plane is 9x plus 15y minus 5z minus 19 is equal to 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా, ఇది వచ్చేస్తుంది. therefore equations of the required lines are, ఒకటేమో x -1 is equal to 0, రెండోది ఏమొచ్చింది మనకి x plus 15y minus 5z 9, ఇక్కడ x అనుకుంటా, x plus 15y minus 5z minus 19 is equal to 0. so 19 is equal to 0 అంటే therefore దీని ఎలా రాద్దా అంటే దట్ ఈస్, ఇక్కడ చూడండి, దట్ ఈస్
x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇందులో నుంచి మనము 15 ఇంటూ వై మైనస్ 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో 15 ఇంటూ వై మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ జెడ్ మైనస్ 1 అంటే దట్ ఈస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది ఏంటిది వై మైనస్ 1 బై ఆ 5తో డివైడ్ చేసేస్తే దీన్ని 1 అయిపోతుంది. ఇక్కడ జెడ్ ప్లస్ 1/3 అయిపోతుంది. హెన్స్ సాల్వ్డ్. Thank you so much. If you have any doubts, please